హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నా స్టైల్లో పులియోగరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, అలాగే ఇంగువ. ఇక్కడ నేను హోమ్ మేడ్ పులియోగరి పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న పులియోగరి పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వండించుకున్న తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పల్లీలు, తెల్లగడ్డలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు కదుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ పులియోగరి పౌడర్ అయితే తీసుకున్నాను. పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇక్కడ నేను బెల్లం కూడా వేసుకుంటున్నాను. సో బెల్లం అనేది పులుపుని, ఉప్పుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో పులియోగరిలో మనం కంపల్సరీగా బెల్లం అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం ఇంగువ వేసుకోవాలి. అండ్ కరివేపాకు, నేను కరివేపాకు ఎప్పుడు చివరిలోనే వేస్తాను. ఎక్కువ ఉడికించామంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కరివేపాకు వేసుకున్న తర్వాత కాసేపు అలా కదిపేసి దింపేసుకోవాలి. ఇంకా అన్నం వేసి కలుపుకోవడమే. మనం పులియోగరి కానీ లెమన్ రైస్ కానీ ఏదైనా రైస్ చేసేటప్పుడు కుక్కర్లో కాకుండా ఒక గిన్నెలో చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం అన్నంకి బాగా పట్టించి కలుపుకోవడమే. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాగుంటుంది. ఫెస్టివల్ టైంలో ప్రసాదం కింద అయితే కూడా చేసుకోవచ్చు. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.